కుమ్మెర గ్రామంలో 2 నెలల పాపపై దాడిపై కొంతమంది స్టూడెంట్స్ అసలు ఏమనుకుంటున్నారు? ఇది జరిగి కూడా వారమైనప్పటికీ గవర్నమెంట్ నుండి ఎలాంటి స్పందన లేదు. అది ఇంతవరకు నిందితులను కూడా అరెస్ట్ చేయలేదు. మనం స్టూడెంట్‌ని అడిగి ప్రయత్నం చేద్దాం. ఎట్లా తమ్ముడు ఇది జరిగి వారం రోజులైతున్నా గవర్నమెంటు ఇంతవరకు ఎలాంటి శిక్ష విధించలేదు. నిందితులను కూడా అరెస్ట్ చేయలేదు. ఎలా చూస్తావు? ఇది చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే కుల వివక్షత ఇంకా మన రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఇయర్స్ ఎబోవ్ దాటినా గానీ కూడా ఇంకా కుల వివక్షత అనేది జరుగుతుంది అంటే చాలా బాధాకరం. అదొకటి ఇప్పటివరకు యాక్షన్ తీసుకోకపోవడం అనేది కూడా ఇంకా బాధాకరమైన విషయం. ఆ చిన్న పాపని కాళ్ళతోటి తన్ని తన్ని ఇది చేయడం అనేది ఇంకా చెప్పలేము అదొకటి. ఇప్పుడు కోవా బంద్ గురించి మేడారంలో జరిగిన ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో ఎంతో ప్రచారం చేసిరో అది ఇప్పుడు ఒక చిన్న పాప చనిపోయింది. దాని గురించి ఎవరు ఎందుకు ప్రచారం చేస్తలేరు? అది కూడా ప్రచారం చేసి ఇప్పుడు అందరు కోవా బంద్ విషయంలో జరిగినది. ఇది కూడా జరుగుతుంది కదా, ఏమన్నా న్యాయం జరుగుతుంది కదా, వాళ్ళకు కుటుంబానికి కూడా న్యాయం చేయాలి. అదొకటి. ప్రతి గ్రామాలలో కూడా ఇప్పటికీ కుల వివక్షత ఉన్నది. టెంపుల్స్లలో కూడా రావడం అలో చేస్తలేరు ఇప్పట్లో కూడా. ఇంకా కులము ఈ విధంగా చాలా ఘోరంగా ఉన్నదండి సమాజంలో. ఎస్సీ మాల కుటుంబానికి చెందిన వ్యక్తిని ఇప్పటి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ కుల మతాలకు అతీతంగా ఎన్నో ఆర్టికల్స్ ద్వారా పెట్టిండు. కానీ ఇప్పుడు మా విలేజ్లో కానీ పక్క విలేజ్లో కానీ ఇప్పుడు గుడిలకు కూడా మమ్మల్ని అలో చేసే ఇది లేదు మా దగ్గర. మేము గొడవడి వాళ్ళ దగ్గర గుళ్ళకి వెళ్ళినా కానీ కూడా వాళ్ళు ఏదో చిన్న చూపుగా చూసినట్టు, ఏమైనా కార్యక్రమాలు గ్రామానికి సంబంధించిన పండుగలు కానీ అట్లాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కానీ చిన్న చూపుగా చూడడం ఇట్లా జరుగుతుంది. ఇక ప్రతి గ్రామం ఇప్పుడు కుల వివక్షత అనేది ప్రతి గ్రామంలో ఉంటుంది. ఆ ఇప్పుడు చదువుకున్న వ్యక్తులే వివక్షతను ప్రోత్సహిస్తే మరి చదువుకున్న వాళ్ళు ఇంకెంత ప్రోత్సహించాలి? ఇంకా కుల వివక్షత పైన అవగాహన తగ్గించాలి, వాళ్ళకు అవగాహన పెంచాలి. నేను ఇదే కోరుకుంటున్నా. కులం లేదు, హిందువులందరూ ఒక్కటే అంటున్నారు. మరి ఇంకా కులం ఉందంటారా విలేజ్‌ని మీరు చెప్పిన దాని ప్రకారం? ఉన్నది, కులం తప్పకుండా ఉన్నదండి. ఇప్పుడు ఈ గ్రామాలలో అయితే మరీ ఎక్కువగా ఉంది. ఇక్కడ సిటీస్కి వచ్చినాక సిటీలలో అంత లేదు, కానీ విలేజ్లలో అయితే తప్పకుండా ఉంది కులం. ఇది ఇంకా అంటే చిన్న కులం వాళ్ళని టెంపుల్‌కి పోకుండా ఉంటా అలాంటివి జరుగుతూ ఉన్నాయి మీ ఊర్లో ఇంకా? జరుగుతున్నాయండి, తప్పకుండా జరుగుతున్నాయి. ఇక పెద్ద పెద్ద టెంపుల్స్లోకి వెళ్తే అట్లాంటి ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ చిన్న గ్రామాలల్లో ఉన్న టెంపుల్స్లోకి వెళ్ళడం అంటే ఇక జర ఇబ్బందికరంగానే ఉన్నది, కులం తక్కువ అన్నాయి. అంటే ఇంకా వీళ్ళు గ్రామాలలో కులం తక్కువ వాళ్ళు అన్నట్టు మాట్లాడడం జరుగుతూ ఉంటాయి ఇప్పటికీను. ఇప్పటికీ అంటే కొంచెం తగ్గింది అనుకో, కానీ గుడిలకు వెళ్ళడం అట్లాంటివన్నీ అనేటివి అంటే దేవుడు అందరికి ఒక్కడే కాదా? దేవుడు అందరికి ఒకటే కాదు. విలేజ్లలో బయట అయితే ఎక్కడన్నా ఒకటే ఉండొచ్చు, కానీ విలేజ్లలో కాదు. మా దగ్గర హనుమాన్ టెంపుల్కి మేము వెళ్తే బయట ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభం దగ్గర నిలబడి మొక్కి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఈ పూజారులు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా కులం అంటనని చెప్పి వాళ్ళు బయటికే పెట్టేస్తున్నారు, కానీ లోపలికి ఎందుకు అలో చేయట్లేదు? వాళ్ళు ఇప్పుడు ఎక్కువ కుల వాళ్ళ దగ్గర ఏముంది, మా దగ్గర ఏముంది? వాళ్ళు అట్లనే పూజ చేస్తారు, మేము అట్లనే చేస్తాం. ఎట్లా ఇప్పుడు మీరు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్ళా కూడా ఇలాంటి కుల వివక్షత ఇంకా కొనసాగుతుందా గ్రామాలలో? సాగుతుందండి, ఇంకా సాగుతుంది. ఇంకా అవేర్నెస్ వస్తేనే ఇంకా ఏమైనా తగ్గొచ్చు, చెప్పలేము. కానీ ఇప్పటి వరకు అయితే జరుగుతూనే ఉంది కుల వివక్షత. అసలు ఎలా చూడాలి? 2 నెలల పాప దాడిలో చనిపోవడం జరిగింది, అసలు ఏమనిపిస్తుంది? నా పేరు శ్రీనివాస్ అండి. దాదాపు ఇన్సిడెంట్ జరిగి 1 వీక్ అవుతుంది. అయినా అది చూసి కూడా గవర్నమెంట్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, ఆ పోలీసులు కానీ వ్యవహరించిన తీరు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు అదే పెద్దవాళ్ళు ఇన్కమ్ ఉండి బాగా ఆస్తి పాస్తులు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళపైన యాక్షన్ తొందరగా తీసుకుంటారు. ఇలాంటి పేదవాళ్ళకి ఎందుకు అట్లా చేస్తారు? ఒక ప్రదేశంలో ఒక మనిషిని ఉన్నప్పుడు అందరూ గుళ్ళ ప్రవేశించే హక్కు అందరికీ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 చెప్తుంది. ఎక్కడైనా పోవచ్చు, మనం ఎక్కడైనా ఏ గుళ్ళకైనా పోవచ్చు. అలాంటప్పుడు అలాంటి వివక్ష ఒక టికెట్ 100 రూపాయలు ఈరోజు అట్లా తీసుకోవచ్చు, మీతో టికెట్ ఉంది, 100 రూపాయలు ఉంటే మేము గుళ్ళకి రాపిస్తాం. ఒక అటాక్ అందరు కలిసి లోపలికి పిలిచి ఒక రూమ్ లేచి కొట్టడం అంటే మరీ దారుణం.
మరి ఒక చిన్న పాపని కాలుతో తవ్వడం అంటే ఏంది? పాపను మన దృష్టిలో భారతీయ సమాజంలో దేవునితో సమానంగా పోలుస్తాం. చిన్న పాప చనిపోవడం అంటే చాలా బాధాకరంగా ఉంది. అసలు ఇంత సంఘటన జరిగినా కూడా అసలు ఒకళ్ళు సెలబ్రిటీస్ కానీ ఒక వేరే వాళ్ళు కూడా వాళ్ళు అయితే బాగా తొందర స్పందిస్తారు. ఇప్పుడు దీనికి మాత్రం సామాన్యులు చిన్న చిన్న వాళ్ళు మాత్రము స్పందిస్తున్నారు. ఎందుకు స్థానిక ఎమ్మెల్యే కూడా జల్దీ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. గవర్నమెంట్ కూడా ఒక భరోసా ఇవ్వాలి వాళ్ళకు. ఏమి ఇస్తలేదు, ఏం చెప్తలేదు. గవర్నమెంట్ ఇంతవరకు స్పందించలేదు, అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఎందుకుంటుంది? ఇంకెందుకుంటుంది? పార్టీ వాళ్ళు అంటున్నారు, సర్పంచ్ అంటున్నారు, ఆయననే సర్పంచ్ అంటున్నారు. ఏ 7 ఏ 8 చేర్చిండ్రు ఆయనని. ఇంకా అలా పార్టీ ఉందని స్పందించకపోవడం కూడా తప్పు. గవర్నమెంట్ ఏంది భరోసా ఇవ్వాలి, పార్టీ పరంగా కాదు. ఇట్లా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో హిందువులందరూ ఒకటి కాదా? హిందువులందరూ ఒకటే, కులం మతం ఆధారంగా ఎవరిని తక్కువ వివక్ష చూడకూడదని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తుంది అందరినీ. కాబట్టి భారతీయులు ఇంత సమాజంలో చదువుకుంటున్నా కూడా ఇంకా కుల వివక్షత ఉందంటే చాలా బాధాకరం. ఇంత చదివిన వాళ్ళే ఇంకా ఎక్కువ కుల వివక్ష చేస్తున్నారు. అంత ఎమ్మెల్యే ఆయనకు ఏమో, ఎమ్మెల్యేకు అంత ఎమ్మెల్యే అయ్యి సర్పంచ్ అయ్యి ఆయనను ఎందుకు ఎన్నుకున్నారు ఆ ప్రజలు? ఫస్ట్ అసలు ఎంచుకుంటే ఆ ఊరోళ్ళే కదా, అదే ఊరు కదా సర్పంచ్. ఆయనను ఎన్నుకున్నప్పుడు మంచిగా ఉంటాడు, ఆయన క్యారెక్టర్ ఏంది అని చూసి ఎన్నుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా ప్రజలు ఇప్పుడు ఒక పార్టీ వాడు మావాడు అని ఎన్నుకోవడం కూడా తప్పు. ఈ గ్రామ పంచాయతీలో అందరికీ తెలిసే ఉంటుంది, అరే ఎవరు మంచివాడే వాడు. కాకపోతే ఎలా లొంగుతారంటే పార్టీకి లొంగుతారు, పార్టీ వాడు మా పార్టీ వాడు అని లొంగుతాడు, ఇంకోటి డబ్బులు ఉన్నాడు అని లొంగుతారు. ఇలాంటి అహంకారమైన చర్యలు బాగా ఖండించాలి. ఇలాంటి సమాజంలో ఉండకూడదు, తుడిచిపెట్టుకోవాలి. వాళ్ళకి గట్టిగా శిక్ష పడాలి. ఏ శిక్ష చేసినా తక్కువ కాదు నా దృష్టిలో అయితే. ఎందుకు ఇంకా రేవంత్ రెడ్డి స్పందించట్లేదు, గవర్నమెంట్ స్పందించట్లేదు, కేసును కూడా తీసుకోలేదు ఎందుకు అంటారు? అంటే తుమ్మెరలో జరిగినటువంటి ఆ పాప ఎవరైతే చంపేశారో, అంటే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒకటే జిల్లా, అలాగే వాళ్ళు కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకోవట్లేదు. ఎక్కడ మా రెడ్డి వాళ్ళను అరెస్ట్ చేయాల్సి వస్తుంది అనే సందర్భంగానే ఆయన మాట్లాడలేకపోతున్నాడు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, అట్లాగే ఉమెన్స్ కమిషన్ ఉంది, ఎక్కడ అమ్మాయిలను కిడ్నాప్ చేసినా, ఎక్కడ అమ్మాయిల మీద రేపు చేసినా, ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ఉమెన్ కమిషన్ అనేది వస్తుంటుంది. మరి ఈరోజు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ సామాజిక సంఘాలు అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. కానీ వాళ్ళ స్వార్థం కోసమే ఈరోజు ముఖ్యమంత్రి స్వార్థం కోసమే అరెస్ట్ చేయని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లా ఈ కేసును రేవంత్ రెడ్డికి సపోర్ట్గానే అక్కడ ఉన్న పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారా? పోలీసులు కూడా అదే ప్రేక్షక పాత్ర వహిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా హత్య జరిగినప్పుడు, హత్య జరిగిన తీరును పోలీసు వాళ్ళు అక్కడ ఎవరున్నా కానీ వాళ్ళని అరెస్ట్ చేయాలిగా, ఎందుకు చేయట్లేదు? అంటే పైనుంచి వాళ్ళకు అండ ఉంది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం అండ ఉంది, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అండ ఉంది కాబట్టి చేయట్లేదు. పోలీసు వాళ్ళు ఒక చెంచాలాగానే ఉంటున్నారు పోలీసులు తప్ప ప్రజల పక్షాన కానీ ఆ అమ్మాయికి చనిపోయిన వాళ్ళ కుటుంబాల పక్షాన ఈరోజు పోలీసులు అనే వాళ్ళు ఉండట్లేదు. అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఇంకా కులాలు ఉన్నాయా? ఇది ఎలా చూడాలి? ఈరోజు అభివృద్ధి చెందినటువంటి కులాలంటే దాదాపు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు తీవ్రంగా ఎక్కడైతే కుల హత్యలు జరుగుతున్నాయి, కులాంతర పెళ్లిళ్ళు చేసుకుంటే చంపేస్తున్నారు, ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి కులం అనేది ఇది పెంచి పోషిస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ప్రభుత్వాలే ఉన్నాయి. సమాజంలో కులం లేని నిర్మాణం చేయాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ కలగన్న దేశాన్ని ఈరోజు కుల వ్యవస్థను ప్రోత్సహించే పద్ధతిలో ఈరోజు చిరంజీవి స్వామి కానీ ఇట్లాంటి వాళ్ళంతా ఈరోజు కులాన్ని ప్రోత్సహించే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. ఈ పద్ధతి సరైన పద్ధతి కాదు. కులం లేని సమాజం నిర్మాణం కావాలి భారతదేశంలో. ఇట్లాంటి హత్యలు కూడా జరగడం కోరుకోలేదు బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకనే వీళ్ళని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి, వెంటనే వాళ్ళని అయితే ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చాలా దాదాపు ఈ చిన్న చిన్న కేసులకి ఉమెన్ కమిషన్ విచారణకు పిలుస్తూ ఉంది. ఇంత ఒక పాప చనిపోయింది, ఎందుకు ఎస్సీ ఎస్టీ కమిషన్ కావచ్చు, ఇప్పుడు ఎవరైతే తల్లి ఎస్సీ తండ్రి చాకలి బీసీ కులాలు కావచ్చు, ఈ కమిషన్ స్పందించట్లేదు. రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ ఉంది, కనీసం పోలీస్ శాఖ కూడా స్పందించట్లేదు. అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ప్రజాపాలన అనే పేరుతో ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసలు భరోసా ఎలా ఇస్తుంది ప్రజలకి? అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పటికీ వారం రోజులు అవుతుంది, వారం రోజులు అవుతున్నా కానీ అరెస్ట్ చేయకపోవడం ఏంది? ప్రభుత్వమే అండ ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అండగా ఉన్నారు, ఆ నిందితుల పక్షాన అండగా ఉన్నారు. అందుకనే ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి. ప్రజాపాలన ఏదైతే చెప్తున్నారో ప్రజాపాలన కాదు, ఇది
ఒక వ్యక్తుల ప్రాణంలాగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను శిక్షించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఉద్యమాలు జరుగుతున్నా కానీ ప్రభుత్వం స్పందించట్లేదంటే ఈరోజు వాళ్ళ కులంకు అండగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి కాబట్టి మా రెడ్డోళ్ళని అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఒక భావన పోతుంది కాబట్టి రెడ్డి కులంలో మొత్తం వాళ్ళందరికీ వస్తుంది కాబట్టి చెప్పేసి ఆయన అరెస్ట్ చేయట్లేదు. వెంటనే అరెస్ట్ చేయాలి, లేదంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపాలి, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇది ఒక చర్యలాగా ఒక ఉద్యమంలాగా ఉంటుంది కాబట్టి తెలియజేస్తూ అట్లా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను.